కొన్ని సంవత్సరాలుగా మేము ఒక నష్టాన్ని ఫేస్ చేస్తున్నామన్నా. ఏంటది? మా సాక్రిఫైజేషన్ మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. అక్కర్లేదని చెప్పానా? దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి? కొంచెం యూట్యూబర్ గా ఉన్నప్పుడు నేను సంపాదించుకున్నానన్నా. ఏమిటో ఇప్పుడు కొన్ని నెలలుగా మీకోసమే డెడికేటెడ్ గా పనిచేస్తున్నానన్నా. ఎందుకు? అడుగు తింటానికా? ఎప్పుడు నేను మీకోసం పనిచేస్తున్నానో అప్పుడే కష్టాలు పడుతున్నానన్నా. ఇది రియలైజేషన్. ఎప్పుడు ఎవరు నన్ను రికగ్నైజ్ చేసి మా వైఎస్ఆర్సీపీ అమ్మాయిని కూడా ఏ రోజు నన్ను రికగ్నైజ్ చేయలేదన్న. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మిమ్మల్ని తిట్టే వాళ్ళకేమో మీరు ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చి అందలాలు ఎక్కిచ్చారన్న, కానీ నా లాంటి వాళ్ళని మాత్రం మీరు పట్టించుకోలేదన్న. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఒకవేళ ఈ కేసులు ప్రూవ్ అయితే, ఆధారాలు ప్రూవ్ అయితే శ్రీరెడ్డికి 2 నుంచి 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది అని కేవలం పార్టీ నాశనం అయిపోవడానికి రీజనే శ్రీరెడ్డి. అంతే. మరి శ్రీరెడ్డి కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. అంత ఖాళీగా ఉన్నారు ఇంట్రా, పని పాట ఏం లేదా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకదాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను ఏందో. మరి నేనేం అంత అందగత్తని కాదు. ఒక ఆడదానికైనా మగోడికైనా కూడా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రూమర్స్ రాకూడదు. జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి. అయితే లేట్ ఎందుకు చెప్పు. రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటది, రావణాసురుడు ఎలాంటోడు, రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి. అది నాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాకు తెలీదమ్మా. టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్. ఆపుకోలేకపోతున్నాను రా. మీకు ఎప్పుడు ప్రతిపక్షము అంటే ప్రతిపక్షం లేదు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు